టుడే అవర్ టాపిక్ ఇస్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఫుడ్ మాలిక్యూల్స్ ఆక్సిడైజ్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అయ్యేటువంటి ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటున్నాం. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత ఫ్యాట్స్ అన్ని డైజెస్ట్ అయ్యి మనకి గ్లూకోజు, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ డైజెస్ట్ అయినటువంటి గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఆక్సిడైజ్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అయ్యేటువంటి ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటున్నాం. ఇక్కడ మన బాడీలో జరిగేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ కావాల్సినటువంటి ఎనర్జీ అంతా మనకి ఫుడ్ మాలిక్యూల్స్ ఆక్సిడైజ్ అయ్యి రిలీజ్ అవుతుంది. ఆ ప్రాసెస్ని మనం రెస్పిరేషన్ అంటున్నాం. ఇక్కడ ఫుడ్ మాలిక్యూల్స్ ఆక్సిడైజ్ అయ్యి ఒకవేళ ఎనర్జీ రిలీజ్ అయ్యేటువంటి ప్రాసెస్లో మనకి ఆక్సిజన్ ప్రజెన్స్లో జరిగితే ఆ ప్రాసెస్ని మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. ఒకవేళ ఆ ఫుడ్ మాలిక్యూల్స్ యొక్క ఆక్సిడేషన్ అనేది వితౌట్ ఆక్సిజన్ జరిగితే ఆ ప్రాసెస్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. ఇక్కడ ఆక్సిజన్ యొక్క ప్రజెన్స్ని బేస్ చేసుకొని మనం రెస్పిరేషన్ని 2 టైప్స్గా క్లాసిఫై చేసినాం. ఒకటి ఆక్సిజన్ ఫుడ్ మాలిక్యూల్స్ యొక్క ఆక్సిడేషన్ అనేది ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరిగితే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. ఒకవేళ ఫుడ్ మాలిక్యూల్స్ యొక్క ఆక్సిడేషన్ అనేది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్తో జరిగితే దాన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. రెస్పిరేషన్ని మనం 3 టైప్స్గా క్లాసిఫై చేస్తున్నాం. ఒకటి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, ఇంటర్నల్ రెస్పిరేషన్, తర్వాత సెల్యులార్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఆల్వియోలైకి తర్వాత లంగ్స్లో ఉన్నటువంటి ఆల్వియోలైకి తర్వాత బ్లడ్కి మధ్యలో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరిగితే ఆ ప్రాసెస్ని మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటున్నాం. తర్వాత ఇంటర్నల్ రెస్పిరేషన్ అనేది మనకి టిష్యూస్లో జరుగుతుంది. ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది బ్లడ్కి తర్వాత సెల్స్కి మధ్యలో జరిగితే అలాంటి రెస్పిరేషన్ని మనం ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. తర్వాత నెక్స్ట్ సెల్యులార్ రెస్పిరేషన్ అంటే న్యూట్రియన్స్ అనేవి ఆక్సిడైజ్ అయ్యి మనకి సెల్లో ఎనర్జీ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ ప్రాసెస్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. ఇక్కడ మనం రెస్పిరేషన్ని 3 టైప్స్గా క్లాసిఫై చేస్తున్నాం. ఒకటి ఎక్స్టర్నల్, ఇంటర్నల్, తర్వాత సెల్యులార్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్లో ఉన్నటువంటి ఆల్వియోలైకి తర్వాత బ్లడ్కి మధ్య జరిగితే ఆ ప్రాసెస్ని మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటున్నాం. అంటే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది అంటే మనం అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది తీసుకుంటాము. ఆ ఎయిర్ అనేది లంగ్స్ నుంచి మనకి బ్లడ్లోకి ఎంటర్ అవుతే ఆ ప్రాసెస్ని మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటున్నాం. తర్వాత ఇంటర్నల్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది అంటే ఇది టిష్యూస్లో జరుగుతుంది. ఇక్కడ టిష్యూస్లో ఫామ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి బ్లడ్లోకి ఎంటర్ అవుతే ఆ ప్రాసెస్ని మనం ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటే ఇక్కడ టిష్యూస్లో ఉన్నటువంటి గ్యాస్ అనేది బ్లడ్లోకి రిలీజ్ అవుతే ఆ ప్రాసెస్ని మనము బ్లడ్కి తర్వాత సెల్స్కి మధ్య గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటున్నాం. తర్వాత సెల్యులార్ రెస్పిరేషన్ అంటే న్యూట్రియన్స్ అనేవి ఆక్సిడైజ్ అయ్యి మనకి సెల్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతే ఆ ప్రాసెస్ని మనము సెల్యులార్ రెస్పిరేషన్ అంటున్నాం. ఈ విధంగా మనం రెస్పిరేషన్ని 3 టైప్స్గా క్లాసిఫై చేసినాం. తర్వాత నెక్స్ట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి మనకి. దీంట్లో రెస్పిరేటరీ పాత్వే ఉంటుంది, తర్వాత రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయి. ఈ రెస్పిరేటరీ పాత్వే అనే పాత్వేలో మనకి నాస్ట్రిల్స్ అండ్ నాజల్ చేంబర్ ఉంటుంది, తర్వాత ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకై, బ్రాంక్యూల్స్, ఆల్వియోలై ఇవన్నీ కలిసి మనకి రెస్పిరేటరీ పాత్వేని ఫామ్ చేస్తున్నాయి. ఈ రెస్పిరేటరీ పాత్వే ద్వారా మనకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత రెస్పిరేటరీ ఆర్గాన్స్, లంగ్స్ ఉంటాయి. వీటిలో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. రెస్పిరేటరీ సిస్టంలో మనకి ఫస్ట్ పార్ట్ వచ్చేసేసి నోస్ అన్నమాట. ఈ నోస్లో మనకి నాస్ట్రిల్స్ తర్వాత నాజల్ చేంబర్స్ ఉంటాయి. నాస్ట్రిల్స్ అంటే ఇవి నోస్లో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ అన్నమాట. వీటినే మనము ఎక్స్టర్నల్ ఎయిర్స్ అని కూడా పిలుస్తున్నాము. వీటి ద్వారానే మనకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత వీటిలాగే మనకి ఇంకొక పేరు ఇంటర్నల్ ఓపెనింగ్స్ ఉంటాయి. వీటిని మనం ఇంటర్నల్ ఎయిర్స్ అంటున్నాము. ఫస్ట్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ అనేవి ఇంటర్నల్ ఓపెనింగ్స్లోకి ఓపెన్ అవుతాయి. తర్వాత ఇంటర్నల్ ఎయిర్స్ అనేవి ఫారింగ్స్లోకి ఓపెన్ అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ ఈ ఎక్స్టర్నల్ ఎయిర్స్కి తర్వాత ఇంటర్నల్ ఎయిర్స్కి మధ్య ఉన్నటువంటి స్పేస్నే మనము నాజల్ చేంబర్ అంటాము. ఈ నాజల్ చేంబర్ని అంతా ఇన్నర్ సైడ్లో లైన్ చేస్తూ మనకి మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. తర్వాత ఈ నాజల్ చేంబర్లో మనకి సీలియేటెడ్ ఎపిథీలియం ఉంటుంది. అంటే సీలియా అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి.
తర్వాత ఇక్కడ ఈ నాజల్ చేంబర్ని మనము రైట్ అండ్ లెఫ్ట్ పార్ట్స్గా మనకి డివైడ్ చేయడానికి ఒక కార్టిలేజ్ అనేది ఉంటుంది. దీన్ని మనము మిస్థిమాయిడ్ కార్టిలేజ్ అని పిలుస్తున్నాం. ఈ విధంగా మనకి రెస్పిరేటరీ పాత్వేలో ఫస్ట్ నాస్ట్రిల్స్ ఉంటాయి, తర్వాత నాస్ట్రిల్స్ ఇంటర్నల్ ఓపెనింగ్స్కి తర్వాత ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్కి మధ్య ఉన్నటువంటి చేంబర్ని మనం నాజల్ చేంబర్ అన్నాం. తర్వాత నెక్స్ట్ ఈ నాజల్ చేంబర్లో మళ్ళీ మనకు 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ రీజన్ వచ్చేసి వెస్టిబుల్. నాజల్ చేంబర్లో ఉన్నటువంటి యాంటీరియర్ మోస్ట్ పార్ట్ని మనము వెస్టిబుల్ అంటున్నాం. దీంట్లో మనకి హెయిర్ అనేది ఉంటుంది. ఈ హెయిర్ ఏం చేస్తుంది అంటే బాడీలోకి ఎంటర్ అయ్యేటువంటి ఎయిర్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వాటిని ట్రాప్ చేసి బాడీలోకి ఎంటర్ అవ్వకోకుండా ప్రివెంట్ చేయడంలో మనకి ఈ హెయిర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి మనకి రెస్పిరేటరీ పార్ట్. ఈ రెస్పిరేటరీ పార్ట్లో మనకి బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. తర్వాత ఇవి ఏం చేస్తాయంటే ఎయిర్ని వార్మ్ చేసి దాన్ని మాయిస్ట్ చేయడంలో మనకి రెస్పిరేటరీ పార్ట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సెన్సరీ పార్ట్ ఉంటుంది. ఈ సెన్సరీ పార్ట్లో మనకి సెన్సరీ ఎపిథీలియం అనేది ఉంటుంది. ఇది స్మెల్ని డిటెక్ట్ చేయడం అంటే సెన్సరీ ఫంక్షన్ని పర్ఫామ్ చేయడంలో మనకి స్మెల్ డిటెక్ట్ చేయడంలో సెన్సరీ పార్ట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనకి నాజల్ చేంబర్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి వెస్టిబుల్. ఇది ఏం చేస్తుందంటే దీంట్లో హెయిర్ అనేది ఉంటుంది. ఈ హెయిర్ డస్ట్ పార్టికల్స్ని ట్రాప్ చేసి బాడీలోకి ఎంటర్ అవ్వకోకుండా ప్రివెంట్ చేయడంలో మనకి వెస్టిబుల్ అనేది యూస్ఫుల్గా ఉంది. తర్వాత నెక్స్ట్ రెస్పిరేటరీ పార్ట్లో అంతా మనకి బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది ఎయిర్ని వార్మ్ చేసి మాయిస్ట్ చేయడంలో యూస్ఫుల్గా ఉంది. సెన్సరీ పార్ట్లో సెన్సరీ ఎపిథీలియం ఉంటుంది. ఇది స్మెల్ని డిటెక్ట్ చేయడంలో మనకి యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నాజల్ చేంబర్ ఎక్కడికి ఓపెన్ అవుతుందంటే నెక్స్ట్ పార్ట్ అనేటువంటి ఫ్యారింగ్స్లోకి ఓపెన్ అవుతుంది. ఈ ఫ్యారింగ్స్ అనేది షార్ట్గా వర్టికల్ ట్యూబ్ లాగా ఉంటుంది. ఇది 12 సెంటీమీటర్ లెంత్ ఉంటుంది. తర్వాత ఈ ఫ్యారింగ్స్లో మనకి రెస్పిరేటరీ ప్యాసేజ్ ఉంటుంది. తర్వాత ఫుడ్ ప్యాసేజ్ రెండు మనకి ఫ్యారింగ్స్లో ఉంటాయి. ఈ రెండు కూడా మనకి డివైడెడ్గా ఉంటాయి. రెస్పిరేటరీ ప్యాసేజ్లోకి మనకి ఎయిర్ ఎంటర్ అవుతుంది. అదే ఫుడ్ ప్యాసేజ్లోకి మనకి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఫ్యారింగ్స్ యొక్క అప్పర్ పార్ట్ని మనం నాసో ఫ్యారింగ్స్ అంటున్నాం. ఇది ఎయిర్ కండక్షన్లో మనకి ఈ పార్ట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత లోయర్ పార్ట్ని మనము లారింగో ఫ్యారింగ్స్ అంటున్నాం లేదా ఓరో ఫ్యారింగ్స్. లారింగో ఫ్యారింగ్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఓరో ఫ్యారింగ్స్ ఉంటుంది. ఇది ఫుడ్ ప్యాసేజ్ కోసం మనకి ఫుడ్ కండక్షన్ కోసము ఓరో ఫ్యారింగ్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఓరో ఫ్యారింగ్స్ ద్వారా ఫుడ్ అనేది మనకి నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఈసోఫాగస్లోకి ఎంటర్ అవుతుంది. ఫ్యారింగ్స్లో మనకి టాన్సిల్స్ అనేవి ఉంటాయంటే ఇవి లింఫాటిక్ టిష్యూతో ఫామ్ అయినటువంటి టాన్సిల్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఈ ఫ్యారింగ్స్లో మనకి మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఇది బ్యాక్టీరియాని కిల్ చేయడంలో యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫ్యారింగ్స్ నెక్స్ట్ పార్ట్ అయినటువంటి లారింగ్స్లోకి ఓపెన్ అవుతుంది. లారింగ్స్నే మనం సౌండ్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్ కాబట్టి దీన్ని సౌండ్ బాక్స్ అంటున్నాము. మెయిల్స్లో దీని ప్యూబర్టీ టైంకి వచ్చేసరికి దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల దీన్ని మనము యాడమ్స్ యాపిల్ అని పిలుస్తున్నాం. ఇది ఎక్కడ ఉంటుందంటే నెక్ రీజన్లో మనకు కనిపిస్తుంది. తర్వాత ఈ ఫ్యారింగ్స్లోకి వచ్చినటువంటి ఎయిర్ అనేది లారింగ్స్లోకి ఓపెన్ అవ్వడానికి మనకి ఒక ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఆ ఓపెనింగ్ని మనము గ్లాటిస్ అంటాం. ఈ గ్లాటిస్ని గార్డ్ చేస్తూ మనకు ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దాన్ని ఎపిగ్లాటిస్ అంటాం. ఎపిగ్లాటిస్ అనేది ఫుడ్ రెస్పిరేటరీ ప్యాసేజ్లోకి ఎంటర్ అవ్వకోకుండా ప్రివెంట్ చేయడంలో మనకి ఎపిగ్లాటిస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ లారింగ్స్కి ఎయిదర్ సైడ్లో మనకి గ్లాటిస్ దగ్గర 2 ఫోల్డ్స్ అని ఎలాస్టిక్ టిష్యూతో ఫామ్ అయినటువంటి 2 ఫోల్డ్స్ అనేవి ఉంటాయి. వీటిని వోకల్ కార్డ్స్ అంటున్నాము. సౌండ్ ప్రొడక్షన్లో మనకి వోకల్ కార్డ్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. తర్వాత లారింగ్స్ తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి ట్రాకియా. ఈ ట్రాకియాని మనం విండ్ పైప్ అని కూడా పిలుస్తాము. ఇది 12 సెంటీమీటర్ లాంగ్ ఉంటుంది. తర్వాత 2.5 సెంటీమీటర్ విడ్త్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈసోఫాగస్కి ముందర వైపులో ఉంటుంది. తర్వాత ఇది నెక్ రీజన్కి కంటిన్యూ అవుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి ట్రాకియా యొక్క వాల్స్లో ఫైబ్రస్ మస్కులర్ టిష్యూతో ఫామ్ అయినటువంటి సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి 16 to 20 నెంబర్ అనేవి ఉంటాయి. ఇవి ట్రాకియాకి రిజిడిటీని ప్రొవైడ్ చేయడంలో మనకి కార్టిలేజినస్ రింగ్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి.
తర్వాత ట్రాకియా యొక్క ఇన్నర్ సైడ్లో మనకి సీలియేటెడ్ ఎపిథీలియం అనేది ఉంటుంది. తర్వాత మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే ఏమైనా ఫారెన్ పార్టికల్స్ మన బాడీలో ఎయిర్ ప్యాసేజ్ ద్వారా ఎంటర్ అయినప్పుడు వాటిని బయటికి కాఫింగ్ యాక్షన్ ద్వారా ఎక్స్పెల్ చేయడంలో మనకి ఈ సీలియేటెడ్ ఎపిథీలియం తర్వాత మ్యూకస్ గ్లాండ్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. తర్వాత ఈ మ్యూకస్ ఇంకా ఏం చేస్తుందంటే ఎయిర్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వాటిని ట్రాప్ చేయడంలో కూడా మనకి మ్యూకస్ మెంబ్రేన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి వెంటనే ఆ మ్యూకస్కి వచ్చేసి మనకి ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి అటాచ్ అయిపోతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ దీంట్లో సీలియేటెడ్ ఎపిథీలియం కూడా ఉంటుంది. ఇది సీలియరీ మూమెంట్ని చూపిస్తుంది. ఇక్కడ మ్యూకస్కి అంటుకున్నటువంటి డస్ట్ పార్టికల్స్ అనేవి సిలియరీ మూమెంట్ ద్వారా లారింగ్స్ నుంచి ఈసోఫాగస్కి వస్తే తర్వాత ఈసోఫాగస్ నుంచి బయటికి ఎక్స్పెల్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ట్రాకియా తర్వాత మనకి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బ్రాంకై తర్వాత బ్రాంకియోల్స్. ట్రాకియా యొక్క డిజిటల్ ఎండ్నే మనము బ్రాంకై అని పిలుస్తాము. ఈ బ్రాంకై అనేది స్టర్నమ్ పార్ట్లో 2 బ్రాంకైగా డివైడ్ అవుతుంది. ఈచ్ బ్రాంకస్లో మనకి సపోర్ట్ చేస్తూ కార్టిలేజినస్ రింగ్స్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు మనం ట్రాకియాలో ఏ విధంగా సి షేప్డ్ రింగ్స్ అనేవి ఉన్నాయో అదేవిధంగా మనకి బ్రాంకైలో కూడా కంప్లీట్ కార్టిలేజినస్ రింగ్స్ అనేవి కనిపిస్తాయి. తర్వాత ఈ బ్రాంకై అనేది నెక్స్ట్ మనకి 2 లంగ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ లంగ్ ఉంటుంది, తర్వాత రైట్ లంగ్ ఉంటుంది. రైట్ లంగ్లోకి తర్వాత లెఫ్ట్ లంగ్లోకి రెండిట్లోకి మనకి బ్రాంకై అనేది డివైడ్ అయ్యి ఎంటర్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ డివైడ్ అయినటువంటి బ్రాంకైని మనము సెకండరీ బ్రాంకై అంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఆ విధంగా లంగ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా మనకి బ్రాంకై అనేది డివైడ్ అవుతుంది. వాటిని టెర్షరీ బ్రాంకై అని పిలుస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ టెర్షరీ బ్రాంకై అనేది లంగ్లోకి పూర్తిగా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మైన్యూట్ బ్రాంక్యూల్స్గా డివైడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఈ కార్టిలేజినస్ రింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ బ్రాంకైలో మాత్రమే కనిపిస్తాయి. మనకి టెర్షరీ బ్రాంక్యూల్స్లో మనకి ఎలాంటి కార్టిలేజినస్ రింగ్స్ అనేవి మనకి కనిపించవు. తర్వాత నెక్స్ట్ ఈచ్ బ్రాంక్యూల్ యొక్క ఎండింగ్లో మనకి బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. వీటిని మనము ఆల్వియోలై అని కూడా పిలుస్తున్నాం. ఈ ఆల్వియోలై ఏం చేస్తాయంటే లంగ్స్కి స్పాంజీ తర్వాత ఎలాస్టిక్ నేచర్ని ప్రొవైడ్ చేయడంలో మనకి ఆల్వియోలై అనే స్ట్రక్చర్స్ యూస్ఫుల్గా ఉంటాయి. రెస్పిరేటరీ సిస్టంలో మనకి నెక్స్ట్ పార్ట్ వచ్చేసేసి లంగ్స్ అనమాట. వీటిని మనము రెస్పిరేటరీ ఆర్గాన్స్ అని కూడా పిలుస్తున్నాము. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే థొరాసిక్ క్యావిటీలో మనకి లంగ్స్ అనేవి ఉంటాయి. లంగ్స్ మనకి పెయిర్డ్గా ఉంటాయి. లెఫ్ట్ లంగ్ ఉంటుంది, తర్వాత రైట్ లంగ్ ఉంటుంది. ఇవి హాలోగా ఉంటాయి. తర్వాత వీటికి ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. తర్వాత ఈచ్ లంగ్ని ఎన్క్లోజ్ చేస్తూ మనకి ప్లూరల్ శాక్ అనేది ఉంటుంది. ఈ ప్లూరల్ శాక్లో మనకి 2 మెంబ్రెన్స్ ఉంటాయి. ఒకటి అవుటర్ పెరైటల్ మెంబ్రెన్, తర్వాత ఇన్నర్ విజరల్ మెంబ్రెను. ప్లూరల్ శాక్ని మనకి ఎన్క్లోజ్ చేస్తున్నటువంటి క్యావిటీని మనం ప్లూరల్ క్యావిటీ అంటాము. ఈ ప్లూరల్ క్యావిటీలో మనకి ప్లూరల్ ఫ్లూయిడ్ అంతా ఫిల్ అయి ఉంటుంది. ఈ ప్లూరల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే ప్లూరాని లూబ్రికేట్ చేయడంలో మనకి ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ప్లూరల్ మెంబ్రెన్స్లో ఏవైనా ఫ్రిక్షన్ అనేది వచ్చినా కూడా ఆ ఫ్రిక్షన్ని ప్రివెంట్ చేయడంలో కూడా మనకి ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత లంగ్స్ పింక్ కలర్లో మనకు ఉంటాయి. తర్వాత ఇవి సాఫ్ట్గా ఉంటాయి. వీటికి ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. తర్వాత దీంట్లో బ్లడ్ క్యాపిలరీస్ అనేవి రిచ్గా సప్లై ఉంటాయి కాబట్టి వీటిని హైలీ వాస్కులర్ అని పిలుస్తున్నాము. ఈ విధంగా మనకి లంగ్స్ థొరాసిక్ క్యావిటీలో ఉంటాయి. పెయిర్డ్ లంగ్స్ ఉంటాయి. లెఫ్ట్ లంగ్ ఉంటుంది, తర్వాత రైట్ లంగ్ ఉంటుంది. ఈచ్ లంగ్ని ఎన్క్లోజ్ చేస్తూ మనకి ప్లూరల్ శాక్ అనేది ఉంటుంది. ఈ ప్లూరల్ శాక్లో మనకి 2 మెంబ్రెన్స్ ఉంటాయి. ఒకటి అవుటర్ పెరైటల్ మెంబ్రెన్, తర్వాత ఇన్నర్ విజరల్ మెంబ్రెన్ అని. ఈ ప్లూరల్ శాక్ని అంతా ఎన్క్లోజ్ చేస్తూ మనకి క్యావిటీ అనేది ఉంటుంది. ఈ క్యావిటీని మనం ప్లూరల్ క్యావిటీ అంటున్నాం. ఈ ప్లూరల్ క్యావిటీలో మనకి ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇది ప్లూరాని లూబ్రికేట్ చేస్తుంది. అదేవిధంగా ఏదైనా ఫ్రిక్షన్ వచ్చినప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడంలో మనకి ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత లంగ్స్ అనేవి పింక్ కలర్లో ఉంటాయి. ఇవి సాఫ్ట్గా ఎలాస్టిక్ నేచర్ అనేది కలిగి ఉంటాయి. తర్వాత హైలీ వాస్కులర్గా ఉంటాయి. అంటే వీటిలో ఎక్కువగా బ్లడ్ క్యాపిలరీస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఈచ్ శాక్లో మనకి 20 ఆల్వియోలై అనేవి ఉంటాయి. ఇవి ఎట్లా కనిపిస్తాయంటే మనకి
గ్రేప్స్ అంటే ద్రాక్ష గుత్తుల్లాగా మనకి కనిపిస్తాయి. తర్వాత దీంట్లో ఈ ఆల్వియోలార్ అంతా మనకి బ్లడ్ క్యాపిలరీస్ యొక్క నెట్వర్క్ అనేది కనిపిస్తుంది. ఆల్వియోలార్ అంతా మనకి నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి కనిపిస్తున్న తర్వాత ఇవి ఎలా ఉంటాయంటే చాలా థిన్గా ఉంటాయి. దీంట్లో మనకి నాన్ సీలియేటెడ్ స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ఇంకా కొలాజిన్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఆల్వియోలైకి ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేయడంలో మనకి కొలాజిన్ తర్వాత ఎలాస్టిన్ ఫైబర్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. తర్వాత ఈచ్ ఆల్వియోలస్ అనేది మనకి 0.1 mm డయామీటర్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఒక హ్యూమన్ లంగ్లో మనకి దాదాపు 750 మిలియన్ ఆల్వియోలై అనేవి కనిపిస్తాయి. తర్వాత ఈ ఆల్వియోలై ఏం చేస్తుందంటే మనకి లంగ్స్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఆల్వియోలై అనేది జరుగుతుంది. ఆల్వియోలై లోపలంతా మనకి పల్మనరీ క్యాపిలరీస్ అనేవి మనకి లోపల నెట్వర్క్ లాగా ఫామ్ అయి ఉంటాయి. ఈ విధంగా మనకి సాక్లో 20 ఆల్వియోలై అనేవి ఉంటాయి. తర్వాత ఇవి గ్రేప్స్ లాగా మనకు కనిపిస్తాయి. వీటి లోపలంతా మనకి నెట్వర్క్ ఆఫ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఆల్వియోలై చాలా థిన్గా ఉంటాయి ఇవి. తర్వాత దీంట్లో మనకి సింపుల్ నాన్ సీలియేటెడ్ స్క్వామస్ ఎపిథీలియం అనేది ఉంటుంది. వీటితో పాటు కొలాజిన్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్ కూడా ఉంటాయి. ఇవి ఆల్వియోలైకి ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేయడంలో యూస్ఫుల్గా ఉంటాయి. తర్వాత ఈచ్ ఆల్వియోలస్ అనేది మనకి 0.1 mm డయామీటర్ ఉంటుంది. తర్వాత హ్యూమన్ లంగ్స్లో మనకి దాదాపు 750 మిలియన్ ఆల్వియోలై అనేవి కనిపిస్తాయి. దీని యొక్క సర్ఫేస్ ఏరియా అనేది గ్యాస్ సెక్షన్ కోసం మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆల్వియోలై ఎంత స్పేస్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయంటే దాదాపు 50 టైమ్స్ మన బాడీని కవర్ చేస్తున్నటువంటి స్కిన్ 50 టైమ్స్ మన బాడీ మీద ఉన్నటువంటి స్కిన్ అనేది 50 టైమ్స్ కవర్ చేస్తే ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది 50 టైమ్స్ని కవర్ చేస్తే ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుందో ఈ లంగ్లో నుంచి మనం ఆల్వియోలైని బయటికి తీసి స్ప్రెడ్ చేస్తే అంత స్పేస్ని ఇవి ఆక్యుపై చేస్తాయి. తర్వాత దీంట్లో మనకి పల్మనరీ క్యాపిలరీస్ యొక్క నెట్వర్క్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసేసి పల్మనరీ రెస్పిరేషన్ యొక్క మెకానిజం అన్నమాట. ఇక్కడ మనకి రెస్పిరేషన్లో 5 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి పల్మనరీ వెంటిలేషన్ ఆర్ బ్రీతింగ్ అన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అంటే పల్మనరీ వెంటిలేషన్ ఆర్ బ్రీతింగ్లోనే జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి రిచ్ ఆక్సిజన్ అంటే ఎక్కువగా ఆక్సిజన్ ఉన్నటువంటి ఎయిర్ అనేది ఫస్ట్ మనకి ఇన్హేల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడికి పోతుంది అంటే లంగ్స్లో ఉన్నటువంటి ఆల్వియోలైలోకి అనేది మనకి గ్యాస్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ విధంగా ఆక్సిజన్ రిచ్గా ఉన్నటువంటి గ్యాస్ ఎంటర్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది బయటికి ఎక్స్హేల్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనము పల్మనరీ వెంటిలేషన్ ఆర్ బ్రీతింగ్ అంటున్నాం. ఇక్కడ రెస్పిరేషన్లో మనకి ఫస్ట్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అంటే పల్మనరీ వెంటిలేషన్లో జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకి అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ రిచ్ ఎయిర్ అనేది లోపలికి ఇన్హేల్ అయిన తర్వాత ఆల్వియోలై ఆఫ్ లంగ్స్లోకి ఇన్హేల్ అయిన తర్వాత లంగ్స్లో ఉన్నటువంటి రిచ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎయిర్ అనేది బయటికి ఎక్స్హేల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనము పల్మనరీ వెంటిలేషన్ ఆర్ బ్రీతింగ్ అంటున్నాం. తర్వాత రెస్పిరేషన్లో మనకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసేసి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. సెకండ్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో జరుగుతుంది. ఇక్కడ ఆల్వియోలైకి తర్వాత బ్లడ్కి మధ్యలో మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ లోపలికి ఇప్పుడు ఆక్సిజన్ ఉన్నటువంటి ఎయిర్ని తీసుకున్న తర్వాత లంగ్స్లో ఉన్న ఆల్వియోలైలో ఉన్న ఆక్సిజన్ అనేది నెక్స్ట్ బ్లడ్లోకి అనేది డిఫ్యూజ్ అవుతుంది. ఆ విధంగా డిఫ్యూజ్ అయిన తర్వాత బ్లడ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఆల్వియోలైకి ఎంటర్ అవుతే ఆ ప్రాసెస్ని మనము ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. ఇక్కడ సెకండ్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో జరుగుతుంది. ఇప్పుడు మనం బయట ఉన్నటువంటి ఎక్కువగా ఆక్సిజన్ ఉన్నటువంటి ఎయిర్ని లోపలికి తీసుకున్నాం. ఆ విధంగా లోపలికి తీసుకున్న తర్వాత ఆక్సిజన్ అనేది నెక్స్ట్ బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుతుంది. ఆ విధంగా డిఫ్యూజ్ అయిన తర్వాత ఆ బ్లడ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది నెక్స్ట్ తిరిగి ఆల్వియోలైకి
ఎంటర్ అవుతే ఆ ప్రాసెస్ని మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటున్నాం. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాస్ అనమాట. ఇక్కడ ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి ఎంటర్ అయిన డిఫ్యూజ్ అయిన తర్వాత అది సెల్స్ బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ టిష్యూకి తర్వాత సెల్స్కి అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారంటే బ్లడ్లో ఉన్నటువంటి రెస్పిరేటరీ పిగ్మెంట్ అయినటువంటి హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో బైండ్ అయిపోయి ఆక్సిజన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్కి తర్వాత సెల్స్కి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తుంది. ఆ విధంగా ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత ఆ సెల్స్లోను తర్వాత టిష్యూలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బ్లడ్ ద్వారా మళ్ళీ లంగ్స్లోకి అనేది తీసుకొస్తుంది. ఈ విధంగా మనకి రెస్పిరేటరీ పల్మనరీ వెంటిలేషన్లో థర్డ్ స్టేజ్ వచ్చేసేసి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ ఏం జరిగింది అంటే బ్లడ్లోకి ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అయిన తర్వాత ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో బైండ్ అయిపోయి బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్కి తర్వాత సెల్స్కి ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఆ విధంగా జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడ సెల్స్లోను టిష్యూస్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ లంగ్స్లోకి కార్బోనేట్ అయాన్స్ ఫామ్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో మనకి ఎలాంటి గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఓన్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ బ్లడ్లోకి డిఫ్యూజ్ అయినటువంటి ఆక్సిజన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మనకి ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత టిష్యూస్లో సెల్స్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మనకు జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఇంటర్నల్ రెస్పిరేషను. ఇంటర్నల్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది అంటే మనకి థర్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి పల్మనరీ వెంటిలేషన్లో ఫస్ట్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో మనకి సెకండ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ థర్డ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇంటర్నల్ రెస్పిరేషన్లో జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే బ్లడ్లో డిఫ్యూజ్ అయినటువంటి ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో బైండ్ అయిపోయి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్కి టిష్యూస్కి వచ్చింది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఆ సెల్స్ టిష్యూస్ ఈ ఆక్సిజన్ని తీసుకొని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి బ్లడ్లోకి రిలీజ్ చేస్తే ఆ ప్రాసెస్ని మనము ఇంటర్నల్ రెస్పిరేషన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఇంటర్నల్ రెస్పిరేషన్లో మనకి థర్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ బ్లడ్లోకి డిఫ్యూజ్ అయినటువంటి ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో బైండ్ అయిపోయి సెల్స్లోకి తర్వాత టిష్యూస్లోకి వచ్చింది. ఇక్కడ టిష్యూస్ తర్వాత సెల్స్ ఆక్సిజన్ని తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తిరిగి మళ్ళీ బ్లడ్లోకి రిలీజ్ చేసేటువంటి ప్రాసెస్ని మనము ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటున్నాం. తర్వాత పల్మనరీ వెంటిలేషన్లో ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనకి సెల్యులార్ రెస్పిరేషన్. ఇక్కడ మనము సెల్స్ తర్వాత టిష్యూస్ ఆక్సిజన్ని తీసుకున్నాయని చెప్పినాం కదా. ఆ విధంగా తీసుకున్న తర్వాత ఇవి ఏం చేస్తాయంటే ఆ సెల్స్లోను తర్వాత టిష్యూస్లో ఉన్నటువంటి గ్లూకోజు ఫ్యాటీ యాసిడ్స్ అమైనో యాసిడ్స్ని ఆక్సిడైజ్ చేసి మనకి ఎనర్జీని అనేది రిలీజ్ చేస్తే ఆ ప్రాసెస్ని మనము సెల్యులార్ రెస్పిరేషన్ అని. ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనము ఫుడ్ మాలిక్యూల్స్ యొక్క ఆక్సిడేషన్కి మనకి ఆ ఆక్సిజన్ అనేది అవసరమైతే ఆ ప్రాసెస్ని మనము ఏరోబిక్ రెస్పిరేషన్ అన్నాం కదా. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే ఈ ఫుడ్ మాలిక్యూల్స్ యొక్క ఆక్సిడేషన్ కోసం మనకి ఎప్పుడైతే సెల్స్లోను టిష్యూస్లోను ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్టేషన్ జరిగిందో అప్పుడు ఆ సెల్స్ టిష్యూస్ ఆక్సిజన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్లూకోజ్ని తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ని అమైనో యాసిడ్స్ని ఆక్సిడైజ్ చేసి మనకి ఎనర్జీని అనేది రిలీజ్ చేస్తే ఆ ప్రాసెస్ని మనము సెల్యులార్ రెస్పిరేషన్ అని పిలుస్తాం. ఈ విధంగా మనకి పల్మనరీ వెంటిలేషన్ రెస్పిరేషన్లో 5 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి పల్మనరీ వెంటిలేషన్ ఆర్ బ్రీతింగ్, సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, తర్వాత నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, ఫోర్త్ వచ్చేసి ఇంటర్నల్ రెస్పిరేషన్, తర్వాత ఫిఫ్త్ వచ్చేసి సెల్యులార్ రెస్పిరేషన్. ఫస్ట్ పల్మనరీ వెంటిలేషన్ ఆర్ బ్రీతింగ్లో మనకి ఫస్ట్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో మనకి సెకండ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. తర్వాత ఇంటర్నల్ రెస్పిరేషన్లో మనకి థర్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెకానిజం ఆఫ్ బ్రీతింగ్. ఇంతకుముందు చెప్పినాం కదా మనం పల్మనరీ వెంటిలేషన్ ఆర్ బ్రీతింగ్లో మనకి ఫస్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ పల్మనరీ వెంటిలేషన్ ఆర్ బ్రీతింగ్లో మనకి 2 స్టేజెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఇన్స్పిరేషన్లో ఏం జరుగుతుంది అంటే లంగ్స్లో
లో ప్రెషర్ ఉండడం వల్ల మనము అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది లోపలికి తీసుకుంటే ఆ ప్రాసెస్ని మనము ఇన్స్పిరేషన్ అంటున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆల్వియోలైలో ఉన్నటువంటి ఎయిర్ అనేది బయటికి అంటే హై ఇంట్రా పల్మనరీ ప్రెషర్తో మనకి బయటికి అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లోకి మనం ఎక్స్పెల్ చేస్తే ఆ ప్రాసెస్ని మనము ఎక్స్పిరేషన్ అంటున్నాం. ఈ విధంగా మనం పల్మనరీ వెంటిలేషన్ ఆర్ బ్రీతింగ్లో మనకి 2 స్టేజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఇన్స్పిరేషన్ తర్వాత ఎక్స్పిరేషను. ఇన్స్పిరేషన్లో ఏం జరుగుతుంది అంటే లంగ్స్లో లో ప్రెషర్ ఉండడం వల్ల బయట ఎన్విరాన్మెంట్లో హై ప్రెషర్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే హై ప్రెషర్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది లో ప్రెషర్ ఉన్నటువంటి లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. ఆ ప్రాసెస్ని మనం ఇన్స్పిరేషన్ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో ఏం జరుగుతుంది అంటే ఆల్వియోలైలో ఎక్కువ ఎయిర్ అనేది ఉండిపోవడం వల్ల లోపల ఇంట్రా పల్మనరీ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా ఇంక్రీజ్ అయిన తర్వాత మనకి ఇంక్రీజ్ అవ్వడం వల్ల లోపల ఉన్నటువంటి ఎయిర్ని అంతా బయటికి ఎక్స్పెల్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం ఎక్స్ప్రెషన్ అంటున్నాం. తర్వాత ఈ ఇన్స్పిరేషన్ తర్వాత ఎక్స్ప్రెషను ఏ విధంగా జరుగుతాయి అంటే డయాఫ్రమ్ తర్వాత ఇంటర్కాస్టల్ మజిల్స్ అనేవి ఉంటాయి. ఈ డయాఫ్రమ్ తర్వాత ఇంటర్కాస్టల్ మజిల్స్ యొక్క కాంట్రాక్సేషన్ రిలాక్సేషన్ ద్వారా మనకి ఇన్స్పిరేషన్ తర్వాత ఎక్స్ప్రెషన్ ప్రాసెస్ అనేది పర్ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఈ పార్ట్నంతా మనం డయాఫ్రమ్ అని పిలుస్తాము. తర్వాత నెక్స్ట్ ఇంటర్కాస్టల్ మజిల్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ స్టర్నమ్ రిబ్స్ ఉంటాయి కదా, ఆ రిబ్స్ దగ్గర మనకి ఇంటర్కాస్టల్ మజిల్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఎయిర్ అనేది లోపలికి ఇన్హేల్ అవుతుందో ఆ టైంలో మనకి డయాఫ్రమ్ అనేది కాంట్రాక్ట్ అవ్వడం వల్ల లంగ్స్ యొక్క ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆ విధంగా లంగ్స్లో ప్రెషర్ అనేది లోగా ఉండడం వల్ల హై ప్రెషర్తో ఉన్నటువంటి ఎయిర్ అనేది మనము లోపలికి తీసుకుంటున్నాం. ఈ ప్రాసెస్ని మనము ఇన్స్పిరేషన్ అన్నాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా లోపలికి తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ లంగ్స్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ అయిపోయి లంగ్స్లో ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ విధంగా లంగ్స్లో ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు మనకి ఈ డయాఫ్రమ్ అనేది రిలాక్స్ అవ్వడం వల్ల డయాఫ్రమ్ తర్వాత ఇంటర్కాస్టల్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వడం వల్ల మనకి ఆ లంగ్స్లో హై ప్రెషర్తో మనకి ఎయిర్ అనేది బయటికి ఎక్స్పెల్ చేస్తే ఈ ప్రాసెస్ని మనము ఎక్స్ప్రెషన్ అని పిలిచినాం. ఈ విధంగా మనకి బ్రీతింగ్లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది, తర్వాత ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇవి రెండు ఏ విధంగా జరుగుతున్నాయంటే డయాఫ్రమ్ తర్వాత రిబ్ కేజ్లో ఉన్నటువంటి ఇంటర్కాస్టల్ మజిల్స్ యొక్క కాంట్రాక్సేషన్ రిలాక్సేషన్ ద్వారా మనకి ఈ ఎక్స్ప్రెషన్ తర్వాత ఇన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇన్స్పిరేషన్లో మనకి డయాఫ్రమ్ తర్వాత ఇంటర్కాస్టల్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు లంగ్స్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోయి హై ప్రెషర్తో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది లోపలికి ఇన్హేల్ చేసుకుంటాయి. తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో ఏం జరుగుతుంది అంటే మనకి లంగ్స్లో ప్రెషర్ ఎక్కువ అయిపోవడం వల్ల డయాఫ్రమ్ తర్వాత నెక్స్ట్ ఇంటర్కాస్టల్ మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోవడం వల్ల హై ప్రెషర్తో ఎయిర్ అనేది బయటికి ఎక్స్హేల్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఎక్స్ప్రెషన్ అన్నాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్స్పిరేషన్ అన్నామంటే లోపలికి ఎయిర్ తీసుకునేటువంటి ప్రాసెస్ని మనం ఇన్స్పిరేషన్ అంటున్నాం. ఇన్స్పిరేషన్ అనేది చాలా యాక్టివ్గా జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ రిబ్ కేజ్లో ఉన్నటువంటి రిబ్స్ తర్వాత ఇంటర్కాస్టల్ మజిల్స్ స్టర్నము డయాఫ్రమ్ వీటి యొక్క హెల్ప్తో మనకి ఇన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంటర్కాస్టల్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అయ్యి రిబ్స్ని పుల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే థొరాసిక్ క్యావిటీ యొక్క స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ లోయర్ పార్ట్ అంటే బ్రెస్ట్ బోన్ కూడా ఆటోమేటిక్గా రైజ్ అవ్వడం వల్ల థొరాసిక్ క్యావిటీ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ డయాఫ్రమ్ అనేది కూడా కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి థొరాసిక్ క్యావిటీ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా లంగ్స్లో మనకి ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. తర్వాత ఆ విధంగా ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిన తర్వాత మనకి లంగ్స్ ఎక్స్పాండ్ అయిపోయి వాటి యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఆ విధంగా వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల
ఎక్కువగా గ్యాస్ని తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే లంగ్స్ ఎక్స్పాండ్ అయిపోయి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది వెంటనే మనకి లంగ్స్లోకి అనేది రెస్పిరేటరీ ప్యాసేజ్ ద్వారా మనకి హై ప్రెషర్తో మనకి ఈక్వల్ ప్రెషర్తో లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇన్స్పిరేషన్ అనేది చాలా యాక్టివ్ ప్రాసెస్. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే రిబ్స్ తర్వాత ఇంటర్ కాస్టల్ మజిల్స్, స్టర్నము, డయాఫ్రమ్ వీటి యొక్క కాంట్రాక్సేషన్ రిలాక్సేషన్ ద్వారా మనకి ఇన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంటర్ కాస్టల్ మజిల్స్ అనేవి ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతాయో అప్పుడు అవి రిబ్స్ బోన్స్ని పుల్ చేస్తాయి. అప్పుడు థొరాసిక్ క్యావిటీ యొక్క సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ డయాఫ్రమ్ అనేది కూడా కాంట్రాక్ట్ అవుతుంది. ఆ విధంగా కాంట్రాక్ట్ అవ్వడం వల్ల మనకు థొరాసిక్ క్యావిటీ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థొరాసిక్ క్యావిటీ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి లంగ్స్లో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే లంగ్స్లో ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుందో అప్పుడు లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. అంతేకాకుండా వాటి యొక్క వాల్యూమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా లంగ్స్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ అనేది మనకి రెస్పిరేటరీ ప్యాసేజ్ ద్వారా ఈక్వల్ ప్రెషర్తో మనకి లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ప్రాసెస్నే మనం ఇన్స్పిరేషన్ అన్నాం. తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ప్యాసివ్ ప్రాసెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్ కాస్టల్ మజిల్స్, రిబ్స్ తర్వాత డయాఫ్రమ్ ఇవన్నీ రిలాక్స్ అవ్వడం వల్ల మనకి ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంటర్ కాస్టల్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వడం వల్ల రిబ్స్ కూడా ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతాయి. తర్వాత డయాఫ్రమ్ కూడా రిలాక్స్ అయిపోయి మనకి డోమ్ షేప్లోకి అనేది వచ్చేస్తుంది. ఇక్కడ